నంద్యాల జిల్లా రాయలసీమలోని కొత్తపల్లి గ్రామానికి గర్వకారణమైన ఘనవార్త. రైతు కుటుంబంలో జన్మించి తెలంగాణ బెటాలియన్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయికి ఎదిగిన జంగం వెంకటరమణారెడ్డి తను కష్టపడి సాధించిన విజయంతో ఊరందరికీ స్ఫూర్తినిచ్చారు. వెంకటరమణారెడ్డి 1965లో కొత్తపల్లి గ్రామంలో జన్మించి ఇక్కడి పాఠశాలలో 5వ తరగతి వరకు చదివారు. తర్వాత నంద్యాలలోని ఫాతిమా హై స్కూలులో 6 నుండి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం కొనసాగించారు. పైగా కడపలో ఉన్నత చదువులు పూర్తి చేసి పోలీస్ సెలక్షన్లలో అత్యుత్తమ మార్కులతో ఎంపికయ్యారు. 1991లో అందరూ కూడా ఊర్లో వెంకటరెడ్డి అంటే కనుకోరు, జంగం వెంకటరెడ్డి అంటే కనుక్కుంటారు. అంటే వాళ్ళ అబ్బగారి పేరు యాడ్ చేస్తేనే కనుక్కుంటారు. ఊర్లో జంగం వెంకటరెడ్డి అంటేనే గుర్తుపడతారు, వనిపేట వెంకటరెడ్డి అంటే గుర్తుపడతారు. వీళ్ళ అబ్బగారి పేరు చిరస్థాయిగా జంగం వెంకటరెడ్డి అనే నామకరణం చేసి వీళ్ళందరూ కుటుంబాన్ని కూడా చేస్తున్నారు. ఎంతో కష్టపడి మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటి పక్కనే ఉండేది, మా ఇల్లు పక్క పక్కనే ఉంటుంది కొత్తపల్లిలో. మా పూర్వీకుల నుంచి కూడా వీళ్ళకి మాకు అంత అనుబంధము బంధము ఉంది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మేము చూసినాము. కష్టపడి ఎంతో కష్టపడి వీళ్ళ నాయన వీళ్ళమ్మ పెంచి చేసి వీళ్ళ RSAగా సెలెక్ట్ అయ్యి తర్వాత అంచెలంచెలుగా CII, DSP, SPI, ఈరోజు DI తెలంగాణ రాష్ట్రానికి బెటాలియన్స్ కు తెలంగాణ రాష్ట్రంలో DIG అయినాడు. కాబట్టి మా గ్రామానికి ఎంతో గర్వకారము. ఆ తర్వాత చాలా మంది ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించి చేసినారు. చాలా మంది కూడా లాయర్లు, ఇంజనీర్లు కూడా అయినారు. చాలా మంది కొత్తపల్లి గ్రామం నుంచి. ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్, మేము సర్పంచి అయినప్పటి నుంచి కూడా గ్రామాన్ని ఎన్నో అభివృద్ధి దిశలోకి తీసుకొచ్చాము. కాబట్టి అందరికీ మా గ్రామస్తులు ఇంత స్థాయికి ఎదిగినందుకు మాకు సంతోషకరంగా ఉంది, చాలా అభినందించదగిన. అందుకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వనిపేట వెంకటరమణారెడ్డి, 1965 డేట్ ఆఫ్ బర్త్. ఊర్లో 5వ తరగతి వరకు చదువుకొని 6వ తరగతి నుంచి 10 వరకు ఫాతిమా స్కూల్లో చదువుకున్నాను, హై స్కూల్. తర్వాత ఇంటర్, డిగ్రీ కడప ఆర్ట్స్ కాలేజ్ చదివాను. 3 ఇయర్స్ కంటిన్యూగా అథ్లెటిక్ ఛాంపియన్గా నేను అక్కడ సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత వెంటనే పోలీస్ సెలెక్షన్ జరిగితే అందులో వాళ్ళు ఎంతైతే మనకు మార్క్స్ కావాలన్నా దానికి మించి మార్కులు నాకు వచ్చేటివి. దానివల్ల సెలెక్ట్ అయ్యాను. తర్వాత SIగా హైదరాబాద్లో ట్రైనింగ్ అయ్యి కర్నూలు పోస్టింగ్ అయింది. ఆ తర్వాత విశాఖపట్నం, అటు నుంచి హైదరాబాదు, నిజామాబాదు, అలాగే నల్గొండ, అటు నుంచి ఇన్స్పెక్టర్ 91లో ప్రమోషన్ అయ్యాను. తర్వాత 2005లో DSPగా అయ్యి తర్వాత 2007 నుంచి 2010 వరకు వైఎస్ఆర్ దగ్గర కూడా DSPగా సేమ్ సెక్యూరిటీలో పనిచేశాను. 2012లో అడిషనల్ SPగా ప్రమోషన్ అయ్యి 2017లో SPగా ప్రమోషన్ అయ్యాను. 2016కు మళ్ళీ ఇప్పుడు DIGగా ప్రమోషన్ అయ్యాను. ఇన్ని ర్యాంకులు ఎంతో శ్రమపడి ఎటువంటి రిమార్క్ లేకుంటేనే అవకాశం దొరుకుతుంది. ప్రతి 100 మందిలో ఒక మనిషికే అవకాశం దొరుకుతుంది. అటువంటి అవకాశము మన రాయలసీమ జిల్లాలో కర్నూలు నుంచి ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు DIG కాల, ఇదే ఫస్ట్ టైం కావటము మనము. అయితే నేను ఎప్పుడు కూడా ఊరిని కానీ దీన్ని నా యొక్క బాల్యము, పేదరికము, ఊరు, పల్లె వాతావరణం ఎప్పుడు మర్చిపోలేదు. అలాగే ఇప్పుడు నాలాగే తులసి చిన్న పిల్లడు మా ముందల, వాళ్ళన్న నేను క్లాస్మేట్స్, బాగా మేము కలిసి ఉండేవాళ్ళం. వాళ్ళన్న నేను, వాళ్ళ మల్లికార్జున ఉన్నారు, వాళ్ళన్న ఇంకొక ఆయన నేను సమానం చేసి ఈ రాజా నెక్స్ట్ ఇంటికి పోయి ఇచ్చిండు. తర్వాత వీళ్ళు పిల్లలుగా మేము అప్పుడు చూసేవాళ్ళము. అని అటెండ్ ఊర్లోనే తులసి మంచిగా చదువుకొని గ్రాడ్యుయేషన్, ఇది లాయర్గా సంపాదించుకొని మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఆయనకు ఇంకా భవిష్యత్తు ఉంది, మీరు దానికి అందరు సహకరించాలి, ఊర్లో వాళ్ళు కానీ టౌన్ వాళ్ళు కానీ. ఎందుకంటే నేను చూస్తున్నాను ఒక ఎమ్మెల్యే కూడా ఎన్ని పనులు పరిష్కారం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, ఏదో ఆదాయం ఉంటే తప్ప. అటువంటిది ఎటువంటి ఆశించకుండా నేను తెలిసిన వరకు నేను ఎక్కడో ఉంటాను హైదరాబాద్లో, ఈవెన్ నాకు తెలుస్తున్నాయి, ఎవరైనా వస్తే కాదనకుండా సాయం చేస్తున్నాడు. ఇదే పద్ధతి కొనసాగించాలి, ప్రజలకు చేరువ కావాలి, ప్రజలకు మంచి చేయాలి, ఇంకా మంచి ఉన్నత శిఖరాలు అందుకొని ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను.
అలాగే మేము ఎట్లయితే సొంత శ్రమతో పైకి వచ్చామో అలాగే ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకొని ఒక లక్ష్యంతో నేను పోలీసు కావాలి, నేను కలెక్టర్ కావాలి, ఏం కోరుకుంటున్నారో పిల్లప్పటి నుంచే దానికి పునాది వేసుకొని ఆ విధంగా చేయాలి. ఎందుకంటే మా నాన్నకు కానిస్టేబుల్ ఫ్రెండ్ ఉండేవాడు, లోకల్ కానిస్టేబుల్ ఇక్కడ. ఆయన మీ వాడు పోలీసు అవుతాడయ్యా, పోలీస్ అవుతాడని చెప్పేవాడు. దాని తగ్గట్టు నేను బాగా ప్రాక్టీస్ చేసేవాడిని కడపలో, జిమ్లో పోయి, స్టేడియంలో పోయి. అది ఫలితం నాకు దక్కింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి పైకి రావాలని, అలాగే నాకు ఏదైనా అవసరం ఉంటే హైదరాబాద్లో చట్టబద్ధంగా వీలైనంత వరకు సాయం చేయడానికి నేను ఎప్పటికీ సిద్ధమే. ఎందుకంటే నేను ఎస్ఐగా డిఎస్పీకి ఉన్నప్పుడు నన్ను మన ఊరోళ్ళు కూడా సహాయం అడిగారు. నాకు చేతనైన కాడికి చెప్పి చేశాను. అట్లా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు మంచి పనికి. ఈ యొక్క సన్మానం సాధించినటువంటి మా ఊరి గ్రామస్తులందరికీ, ముఖ్యంగా తులసిరెడ్డికి, మా బంధుమిత్రులకు అందరికీ నా యొక్క ఈ సన్మాన కార్యక్రమం జరిపించినందుకు నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.